గైస్ మీరు ఏపీ సెట్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి, మీ ప్రిపరేషన్కి ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీకి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. సో గైస్ ఇంకా లాస్ట్ ఏపీ సెట్కి 15 డేసే ఉంది కాబట్టి ఈ 15 డేస్ ఏం చేయాలి? సో రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, దేనికైనా కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్ స్ట్రాటజీ ఉంటే తప్పకుండా రిజల్ట్ అనేది బిలో మీకు 10,000 ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ఈ లాస్ట్ 15 డేస్ మీరు క్రిస్టల్ క్లియర్గా ప్రిపేర్ అయ్యే సో అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. సో కమింగ్ టు లాస్ట్ 15 డేస్ ఏపీ సెట్కి ఏం చేయాలి? సో గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 15 డేసే ఉన్నాయి కాబట్టి మోర్ ప్రాక్టీస్, లెస్ కంటెంట్. మళ్ళీ మీరు తెలుగు అకాడమీ బుక్స్ తీసి లైన్ బై లైన్ చదువుతానంటే కష్టం. సో ఈ టైంలో మీరు చేయాల్సిందల్లా ఓన్లీ ప్రాక్టీస్ మాత్రమే. మీకు కొన్ని చాప్టర్స్ చాలా కొత్తగా ఉన్నాయి అనుకోండి, బెటర్ ఆ చాప్టర్స్ నుంచి ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్. వీలైతే సింపుల్గా సొల్యూషన్స్ తీసుకోండి, అంతే. సొల్యూషన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. బాటనీ జువాలజీ అయితే మీరు సింపుల్గా ఓన్లీ ప్రాక్టీస్ చేసినా మీకు గుర్తుండిపోతాయి. కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలా కాదు కదా, కాన్సెప్ట్ బేస్డ్. మీకు ఏవైతే చాప్టర్స్ బాగా వచ్చో వాటి మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. బాటనీ జువాలజీ తెలియని చాప్టర్స్ నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, జస్ట్ మెమరైజ్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి. సో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, మీరు ఎంత వాస్ట్గా చదివినా దాంట్లో నుంచి ఒకటి లేదా కొన్నిసార్లు క్వశ్చన్ కూడా అడగరు. అలాంటిదే కాక్రోచ్ ప్రతి ఇయర్ 1 లేదా 2 క్వశ్చన్స్ అడుగుతారు, కొన్నిసార్లు అడగరు కూడా. అలాంటి చాప్టర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, అలానే ప్లాంట్ ఫిజియాలజీ, ఇలాంటివన్నీ హై వెయిటేజ్ చాప్టర్స్. సో 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి పర్ చాప్టర్. సో కాబట్టి ఇవన్నీ కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి మీరు. కమింగ్ టు బయాలజీ, డే 1 to day 5. బయాలజీ అంటే మనకి ఏపీ సెట్లో చాలా క్లియర్గా బాటనీ సపరేట్, జువాలజీ సపరేట్. సో మీరు 1 to 5th డే వరకు ఏం చేయాలి? డే 1 to day 5 వరకు ఏం చేయాలంటే, సో బాటనీ జువాలజీలో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీ తెలుగు అకాడమీ బుక్స్ ఒక్కసారి ఓపెన్ చేసి రివిజన్ పార్ట్ కోసం అన్ని ఎగ్జాంపుల్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు కాబట్టి, అలానే అన్ని సైంటిస్టులు సో సింగిల్ ఎంసీక్యూలో అడుగుతారు, సింగిల్ వర్డ్ ఎంసీక్యూలో అడుగుతారు. అన్ని అబ్రివేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఈ ఎగ్జాంపుల్స్లో ప్లాంట్ ఎగ్జాంపుల్స్ ఏంటి, యానిమల్ ఎగ్జాంపుల్స్ ఏంటి, డిసీజెస్ ఏంటి, డ్రగ్స్ ఏంటి, ఏది వైరల్ ఇన్ఫెక్షన్, ఏది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసేసుకోండి క్లియర్గా. ఒక చాప్టర్ వైజ్ చాప్టర్ పేజ్ తీసుకొని ఇప్పుడు హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్లో ఒక్కసారి ఆ లైఫ్ సైకిల్ మొత్తం ఒకసారి చూసేసుకోండి. అలానే పీవైక్యూ కాన్సెప్ట్స్ ఏంటి, సో కొన్ని కాన్సెప్ట్స్ రిపిటేటివ్గా అడుగుతారు. ఇప్పుడు బయోటెక్నాలజీ నుంచి కొన్ని కాన్సెప్ట్, రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్, సో అలానే ఎంజైమ్స్ గురించి, సో అలానే ఏదన్నా కార్బోహైడ్రేట్, లిపిడ్, ప్రోటీను, అమైనో యాసిడ్స్. సో హ్యూమన్ ఫిజియాలజీలో అది కూడా హ్యూమన్ రీప్రొడక్షన్ నుంచి పర్టికులర్గా హార్మోన్స్ రిలేటెడ్, కాంట్రాసెప్టివ్ రిలేటెడ్ రిపిటేటివ్గా అడిగే కాన్సెప్ట్స్ ఏంటో వాటిని కొంచెం హైలైట్ చేసుకొని చూసుకోండి. అలానే ఆల్ రిపిటేటివ్ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అసర్షన్ రీజనింగ్లో. అసర్షన్ రీజన్స్ సో రిపిటేటివ్గా ఏవి అడుగుతున్నారు, వీలైతే మీ దగ్గర ఏమైనా అసర్షన్ రీజన్కి కావాల్సిన కంటెంట్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. సో ఎందుకంటే మనకి ఒక్క చిన్న వర్డింగ్లో, ఒక చిన్న పాయింట్లో మొత్తం ఆన్సరే మారిపోతుంది కాబట్టి హ్యూమన్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ జాగ్రత్తగా చూసుకోండి, బికాస్ ఇవి హై వెయిటేజ్ చాప్టర్స్. వీటితో పాటు జెనెటిక్స్, బయోటెక్నాలజీ, ఈకాలజీ, ఈ చాప్టర్స్ కూడా చాలా హై వెయిటేజ్ చాప్టర్స్. ఈ చాప్టర్స్ నుంచి మ్యాక్సిమం 50% ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి. అంటే టోటల్ 80 క్వశ్చన్స్లో బాటనీ జువాలజీ కలిపి 80 క్వశ్చన్స్ కాబట్టి 80 క్వశ్చన్స్లో నియర్లీ 40 to 50 మార్క్స్ ఈ చాప్టర్సే ఇస్తాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. కాక్రోచ్ లాస్ట్లో చూసుకోండి. కాక్రోచ్ నుంచి మాత్రం మీరు కంటెంట్ కంటే కూడా ఎక్కువ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసేయండి, ఆ రిపీటెడ్ పీవైక్యూస్ నుంచి అడుగుతారు. అండ్ ఈకాలజీ కూడా చూసుకోండి, బయోమాగ్నిఫికేషన్, యూట్రాఫికేషన్, ఈకాలజీ నుంచి 3 క్వశ్చన్లు అడుగుతారు. అలానే బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ కూడా చూసుకోండి. స్ట్రాటజీస్ ఇన్ ఎన్హాన్స్మెంట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవన్నీ డే 1 to day 5 చూసుకుంటారు. దాని తర్వాత డే 5 to day 10 నుంచి చాప్టర్ వైజ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. సో పర్ చాప్టర్ మీరు మినిమం ఒక 50 క్వశ్చన్స్ అన్నా చేయాల్సిందే. నేను బయాలజీ గురించి చెప్తున్నాను ఫస్ట్. సో డే 5 to day 10 చాప్టర్ వైజ్ టెస్ట్లు అంతే. ఇంకా మళ్ళీ మీరు రివిజన్ అని కూర్చోకూడదు. ఇక్కడ నుంచి ఇంకా ప్రాక్టీసే. ఇంకా అక్కడి నుంచి మీకు ఇంకా 10 డేసే ఉంటుంది కాబట్టి పర్ చాప్టర్ 50 క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. నెక్స్ట్ మాక్ టెస్ట్లు, ఇక్కడి నుంచి మీరు మాక్ టెస్ట్లు స్టార్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 10 మాక్ టెస్ట్లు ఖచ్చితంగా చేయాలి. రౌండ్ ఫిగర్ ఆఫ్ 10 చేస్తేనే, మీరు మాక్ టెస్ట్లు చేస్తేనే మీకు ఎగ్జామ్ రాసే స్టిమ్యులేషన్ వస్తుంది. లేకపోతే మళ్ళీ ఎగ్జామ్లో కూర్చున్నాక ఎవ్రీథింగ్ విల్ బీ గ్రీక్ అండ్ లాటిన్ ఇంక్లూడింగ్ టైం మేనేజ్మెంట్తో సహా మీకు సెట్ అవ్వదు. ఓకే, మీకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు కానీ టైం మేనేజ్మెంట్ చేయలేరు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. మాక్ టెస్ట్లు అయితే స్టార్ట్ చేయాలి. వితిన్ 3 అవర్స్లో నేను ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలను, ఎంత ఫాస్ట్గా చేయగలను. బయాలజీ అయితే స్పీడ్, యాక్యురసీ 2 ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ కమింగ్ టు డే 10 to day 15 మళ్ళీ అంతే, మాక్ టెస్ట్లు, ఫుల్ లెంత్ టెస్ట్లు అవే. సో
కంటిన్యూస్గా ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఎక్కడ మీరు ఎర్రర్ చేస్తున్నారో తెలుసుకొని ఆ కాన్సెప్ట్ని ఒక్కసారి మళ్ళీ వెళ్ళి బుక్లో ఒకసారి చూసేసుకోండి. సో ఇలా మీరు బాటనీ జువాలజీ అయితే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి లాస్ట్ 15 days. ఇంకా ఫిజిక్స్కి వచ్చేసరికి ఈ చాప్టర్స్ ముందు ప్రయారిటీగా ఫస్ట్ 5 to 10 daysలో చూసుకోవాలి. ఈ చాప్టర్స్ చదువుతూనే మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. సో లాస్ట్ 10 days మాత్రం మాక్ టెస్ట్లకు ఇచ్చేసేయండి, కంప్లీట్ మాక్ టెస్ట్లు. సో మెకానిక్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ పవర్, థర్మోడైనమిక్స్, హీట్ చాప్టర్స్, అలానే వీటన్నిటితో పాటు ఎలక్ట్రోమాగ్నెటిజం, కరెంట్ ఎలక్ట్రిసిటీ, రే ఆప్టిక్స్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో మ్యామ్ మీకు ఫిజిక్స్ కూడా వచ్చా అని అడగండి. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు చెప్పిన ఇవన్నీ వెరీ హై వెయిటేజ్ చాప్టర్స్ అని చెప్పారు. మోడర్న్ ఫిజిక్స్, సెమీ కండక్టర్స్, న్యూక్లియై, డ్యూయల్ నేచర్. సో ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి. కెమిస్ట్రీ పార్ట్కి వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, హైడ్రోకార్బన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఈ చాప్టర్స్ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి బేసిక్ ప్రిన్సిపల్స్, స్టైకోమెట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ కైనెటిక్స్, సొల్యూషన్స్. సో ఇవన్నీ ఒక్కసారి థరోగా చూసుకున్న తర్వాత లాస్ట్ 10 days మాత్రం 5 to 10 days మాత్రం మీరు మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాల్సిందే. సో మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. పీవైక్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 5 years పీవైక్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ టీజీ సపరేట్ ఉంటుంది, ఏపీ సపరేట్ ఉంటుంది కాబట్టి లాస్ట్ 5 years చూసుకుంటే మీకు క్లియర్గా ఏపీలో ఏమి ఇచ్చారో అనే క్లారిటీ ఒకటి వస్తుంది. సో గైస్ ఒక ప్రాపర్ టైం టేబుల్ అయితే వేసుకోండి. మీరు క్లియర్గా ఈఏపీ సెట్కి మాత్రమే ప్రిపేర్ అవుతున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ 6 to 10 బయాలజీ అంతే, బాటనీ, జువాలజీ. ఫస్ట్ సేవియర్ అదే. మీరు ఎన్ని అనుకున్నా కానీ బయాలజీతోనే స్టార్ట్ చేయాలి. సో నేను చెప్పినవన్నీ క్లియర్గా చూసుకోండి. అలానే 11 to 2 PM వరకు కూడా కెమిస్ట్రీ, బయాలజీ తర్వాత కెమిస్ట్రీయే నెక్స్ట్ స్కోరింగ్ కాబట్టి కెమిస్ట్రీని చూసుకోండి. లాస్ట్ ఇంకా 3 to 6 మీకు అన్నం తినేసి నిద్ర వస్తున్నా ఏమొస్తున్నా కానీ అనలిటికల్ స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్. సో ఫిజిక్స్ చూసుకోండి. అండ్ 7 to 10 వచ్చి ఇంకా 6 తర్వాత ఇంక వదిలేసేయాలి. మీరు కాన్సెప్ట్, రివిజన్ ఇవన్నీ వదిలేసేయాలి. ఓన్లీ పీవైక్యూస్. లాస్ట్ 5 days మాత్రం ఇంకా ఈ రివిజన్ పార్ట్ కూడా ఉండకూడదు. ఇంకా ప్రాక్టీసే ఉండాలి. ఓన్లీ ప్రాక్టీస్. మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్లు వెళ్ళి మళ్ళీ చూసుకోవాలి. అంతే, ఇదే ఉండాలి మీకు. ఫుల్ లెంత్ టెస్టులు కాబట్టి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 చేసి రోజుకి ఒక మాక్ టెస్ట్ సరిపోతుంది కదా. మీరు day 5 నుంచి స్టార్ట్ చేసినప్పుడైతే రోజుకి ఒక మాక్ టెస్ట్, లేదు లాస్ట్ 5 days అయితే రోజుకి 2 మాక్ టెస్టులు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవన్నీ చూసుకొని గైస్ మీకు మాక్ టెస్ట్లు, చాప్టర్ వైజ్ టెస్ట్లు, ఫుల్ లెంత్ టెస్ట్లు ఎక్కడ వెతకాలి, మేము ఇప్పుడు వాటి కోసం ఎక్కడ వెతకాలని ఆలోచించబడలేదు. ఇట్స్ వెరీ సింపుల్. మన పీడబ్ల్యూలో అయితే రుద్ర ఈఏపీ సెట్ టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 2026 ఈ ఇయర్ ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి పర్టికులర్గా ఏపీ వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ తోటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశారు. అండ్ దాంట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామంటే 14 సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్లు ఉంటాయి. అంటే బాటనీకి, జువాలజీకి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి సపరేట్గా 9 పీవైక్యూస్, లాస్ట్ 9 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి మీకు. 10 ఫుల్ లెంత్ టెస్ట్, అదే మాక్ టెస్ట్లు. చాలా సింపుల్, మీకు అక్కడ దొరికేస్తాయి. సో మీరు ఇక్కడ చదువుకొని రుద్ర టెస్ట్ సిరీస్లో ఈజీగా ప్రాక్టీస్ చేసేయండి అంతే. అండ్ ఫైనల్లీ ప్రళయం ఈఏపీ సెట్ క్రాష్ కోర్స్ ఉంది కదా, వాటికి సంబంధించిన క్లాస్ నోట్స్, క్వశ్చన్స్, కాన్సెప్ట్ ఇవంతా ఫ్రీగా దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలి అంటే ఎంత పే చేయాలి? ఇట్స్ జస్ట్ 299. ఇట్స్ జస్ట్ 299. వెరీ వెరీ ఈజీ. 299తో మీరు ఈఏపీ సెట్లో లెస్ దాన్ 10,000 ర్యాంక్ కొట్టచ్చు అంటే చాలా ఈజీయే కదా. సో గైస్, దిస్ ఈజ్ అబౌట్ రుద్ర ఈఏపీ సెట్ టెస్ట్ సిరీస్ గురించి. మీరు ఈ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇట్స్ జస్ట్ ఫర్ 299. సో గైస్, సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఎగ్జామినేషన్స్. మీరు ఏ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వాటన్నిటికీ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. బాయ్ బాయ్.